నాగచైతన్య శోభితల వివాహం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. డిసెంబర్ 4వ తారీఖున వీరి పెళ్లికి అన్ని పనులు కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ఈ వివాహం అన్నపూర్ణ స్టూడియోలో స్నేహితులు సన్నిహితుల మధ్య జరగనున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం సాక్షిగా ఈ జంట ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయంటూ ఇటీవల అక్కినేని ఫ్యామిలీ నుంచి ప్రకటన వచ్చింది. పెళ్లికి ఇంకా వారం రోజుల సమయం ఉండగానే పెళ్లి తంతు మొదలుపెట్టినట్లు ఫ్యామిలీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పెళ్లిలో అతి ముఖ్యమైన మొదటి ఘట్టం హల్దీ వేడుకను ఇరు ఫ్యామిలీలు ఈరోజు పూర్తి చేయడం జరిగింది. కాబోయే వధూవరులకు ఒకే చోట మంగళ స్నానాలు చేయించడం జరిగింది. మంగళ స్నానాలు కార్యక్రమంలో ఇరు కుటుంబాల స్నేహితులు బంధుమిత్రులు హాజరయ్యారు. సాధారణంగా పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెకు మంగళ స్నానాలు వేర్వేరుగా చేయిస్తారు. కానీ నాగచైతన్య శోభితలకు మాత్రం మంగళ స్నానాలు ఒకే చోట ఒకే రోజు చేయించడం జరిగింది. ఇది వారి సాంప్రదాయమా లేదంటే పెళ్లి తంతు స్ట్రీమింగ్ రైట్స్ ఓటీటీ వారికి ఇచ్చారు అంటూ వస్తున్న వార్తలు కనుక షూటింగ్కి అనుకూలంగా ఉందని సినిమాటిక్గా ఉంటుందని భావిస్తున్నారా అంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. పెళ్లికి ఇంకా సమయం ఉండగానే మంగళ స్నానాలు పూర్తి చేశారు కనుక రాబోయే రోజులన్నీ ఏదో ఒక కార్యక్రమం పెళ్లి తంతు జరుగుతూనే ఉంటాయి. హిందూ బ్రాహ్మణ ఆచారాల ప్రకారం ఈ పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్త పడాలని భావించినప్పటికీ మంగళ స్నానాలకు సంబంధించిన ఫోటోలు అప్పుడే బయటకు వచ్చాయి. ముందు పెళ్లి తంతు ఫోటోలు వీడియోలు లీక్ కాకుండా జాగ్రత్త పడతారేమో చూడాలి. ఇక నాగ చైతన్య తండేల్ సినిమా షూటింగ్ను పూర్తి చేశాడు. జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు ఉన్న కారణంగా వాయిదా వేయడం జరిగింది. ఫిబ్రవరి నెలలో సినిమాను విడుదల చేయబోతున్నారు. తాజాగా అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిన సంగతి తెలిసిందే. చైతు పెళ్లి హడావిడిలోనే ఈ విషయం బయటపడడంతో ఒకేసారి అన్నదమ్ముల పెళ్లిళ్ళు జరుగుతాయా అని అంతా అనుకున్నారు. అఖిల్ పెళ్లి డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా నాగ్ ఈ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. అఖిల్ వివాహం వచ్చే ఏడాదిలో ఉండనుందని తెలిసింది. కాబట్టి ఇప్పుడు కేవలం చైతు శోభితల వివాహం మాత్రమే జరుగుతోంది. మరి మంగళ స్నానాల ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మళ్ళీ పెళ్లి కొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కొన్నేళ్లు సింగిల్గా ఉన్న చైతు ట్రెండింగ్లో ఉన్న తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడు. విడాకుల తర్వాత కొన్నేళ్లు సింగిల్గా ఉన్న చైతు ట్రెండింగ్లో ఉన్న తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడడం, ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టులో ఈ జంట నిశ్చితార్థం చేసుకోవడం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 4న వీరి పెళ్లి జరగబోతోంది. అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఘనంగా వీరి పెళ్లి జరగబోతోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ పెళ్లిని డాక్యుమెంటరీగా తీసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ చేయబోతున్నారని ఇటీవల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలు నిజమేనని తెలుస్తోంది. చైతు శోభితల పెళ్లి డాక్యుమెంటరీ కోసం నెట్ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 50 కోట్లు చెల్లించబోతుందని తెలుస్తోంది. ఈ భారీ రేటు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే చైతు శోభిత పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతున్నా కూడా వీరి పెళ్లికి మీడియాకు ఎంట్రీ లేదు. కేవలం చాలా కొద్ది మంది సెలబ్రిటీలను మాత్రమే పెళ్లికి పిలుస్తున్నారు. అయితే సినీ సెలబ్రిటీలు తమ పెళ్లి వీడియోలను స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకు అమ్ముకోవడం ఇది ఫస్ట్ టైం కాదు. బాలీవుడ్లో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ ఇప్పుడు సౌత్కు స్ప్రెడ్ అయింది. రీసెంట్గానే నయనతార విఘ్నేష్ శివన్ల పెళ్లి డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ చేయడం తెలిసిందే. దానికి 25 కోట్ల ధర పలికినట్లు వార్తలు వచ్చాయి. అయితే నయన్ విఘ్నేష్ల డాక్యుమెంటరీకి సూపర్ రెస్పాన్స్ రావడంతో చైతు శోభిత మ్యారేజ్ వీడియోకు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుందని నెట్ఫ్లిక్స్ భావిస్తోందట. అందుకే డబుల్ రేటు ఇస్తోందట నెట్ఫ్లిక్స్. అక్కినేని కుటుంబంలో పెళ్లి, పైగా శోభితకు బాలీవుడ్లో కూడా సూపర్ క్రేజ్ ఉంది. అందువల్ల ఖచ్చితంగా హిందీ ఆడియన్స్ కూడా వీరి పెళ్లిని చూస్తారు. అందుకే ఇంత భారీ రేటుకి కొన్నారని తెలుస్తోంది. ఇక ఈ డాక్యుమెంటరీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమ యువ సామ్రాట్ పెళ్లి చూసేందుకు ఎంతగానో ఆరాటపడుతున్నారు. ఇక చైతు శోభిత పెళ్లి డాక్యుమెంటరీ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.